అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నవంబర్ 5వ తేదీ మంగళవారం నాడు యూఎస్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రపంచపు మొత్తం తలరాతనే మార్చేస్తామన్నంత రేంజ్లో బిల్డప్ ఇస్తూ ఒక ఏడాది కంటే ఎక్కువ రోజుల నుండి యూఎస్ ఎలక్షన్స్ను గురించిన న్యూస్ వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. దొరగారు జోకేస్తే ఎదురుగా ఉన్నవాడు చచ్చినట్టు నవ్వాల్సిందే అన్నట్టు ప్రపంచానికే బడా భాయినని ఫీల్ అయ్యే యూఎస్ గురించి, దాని ఎలక్షన్స్ని గురించి డిస్కస్ చేయని వారే లేరు. యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కోసం నలుగురు పోటీలో ఉన్నారు. ఒకరు కమలా హ్యారిస్, రెండొకరు డొనాల్డ్ ట్రంప్, మూడొకరు జిల్ స్ట్రెయిన్, నాలుగొకరు చేజ్ ఆలివర్. అమెరికా కౌంటీలు అన్నింటా కలిపి 24 మంది ముందుగా కంటెస్ట్ చేయగా వారిలో చివరికి ఈ నలుగురు మిగిలారు. వీరిలో కూడా జిల్ స్టెయిన్ పేరు, చేజ్ ఆలివర్ పేర్లు మనకు పెద్దగా వినిపించడం లేదు గాని మాజీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరు, ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ వారసురాలిగా ఎమర్జ్ అయిన అభ్యర్థిగా మారిన కమలా హారిస్ పేర్లు మాత్రమే వినబడుతున్నాయి. ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజల సమస్యలను ఓ లిస్టులా వేసి వాటిని మంత్రాలుగా చదువుతూ బయలుదేరుతారు. కానీ క్రమంగా వారి మంత్రాలు మాయమైపోయి వారు మాత్రమే మిగులుతారు. ట్రంప్ ఏం చెప్పాడు, కమలా హ్యారిస్ ఏం చెప్పింది, మన భారత్లో అయితే రాహుల్ ఏం చెప్పాడు, మోడీ గారు ఏం చెప్పారు అనేదానికంటే ప్రజల్లో చివరికి వారి ఇమేజ్ మాత్రమే ఎక్కువ ఇంపాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అందుకని ప్రజలు ట్రంప్ వస్తే యుఎస్ ఎలా మారుతుంది, ప్రపంచం ఎలా మారుతుంది, కమలా హ్యారిస్ వస్తే ఎలా మారుతుంది, ఇక్కడైతే మోడీ మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది, రాహుల్ వస్తే ఏం జరుగుతుంది అని అంతా ఆయా కంటెస్టెంట్ పట్ల ఆబ్వియస్లీ ఇంప్రెస్ అవుతూ ఉంటారు. నవ్వొద్దు గాని నాకైతే ఈ వ్యక్తులకు బదులు రోబోలను తయారు చేస్తే బాగుంటుందేమో ఈ రాజకీయాల కోసం అనిపిస్తుంది. స్వప్రయోజనాల కోసం కాక ఫీడింగ్ ఇచ్చినట్టుగా జీరో టాలరెన్స్ యాక్యురేట్గా పాటిస్తాయి అనిపిస్తుంది. ఇవన్నీ ఫన్ కోసం పనికొచ్చే మాటలు అనుకోండి. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఒకరు ట్రంప్, ఒకరు కమలా హారిస్. ఈ ఇద్దరిలో ఒకరు యుఎస్ ప్రెసిడెంట్ అయి తీరుతారు. ఇందులో ఏ డౌటు అయితే లేదు. వీరిద్దరిలో ఎవరు యుఎస్ ప్రెసిడెంట్ అయితే మన భారత్కి బాగుంటుంది, ఎవరి వల్ల భారత్కి ఏమి జరుగుతుంది, వీరితో గతంలో భారత్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అంటూ 24x7 మీడియాలో వచ్చే న్యూస్ను చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలపైన, అందరు వ్యక్తులపైన, సంస్థలపైన ప్రపంచపు పోలీసులాగా, జడ్జిలాగా శాంక్షన్స్ విధిస్తూ ఉంటుంది యుఎస్. తాజాగా భారత్కి చెందిన 19 కంపెనీలపైన, 400 మంది వ్యక్తులపైన శాంక్షన్స్ను ఈ విధంగానే విధించింది. ఎందుకురా నాయనా ఇప్పుడు ఈ శాంక్షన్స్ అంటే, ఉక్రెయిన్ రష్యా వారులో వీరంతా రష్యాకు సహకరించినందుకు అంటూ క్లెయిమ్ చేసింది. ఇది సంగతి. ఇలా ప్రపంచం పైన ఒంటెద్దు పోకడ టైపు పెద్దరికాన్ని, అజమాయిషీని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇందువల్ల లిటరల్లీ యుఎస్ ఎలక్షన్స్ దొరవారింటి పెళ్లిలాగా ప్రపంచం అంతటా చర్చించబడుతోంది. ఇక ఈ 2024లో జరగబోతున్న ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపు బాటలో ముందుకు దూసుకు వెళుతున్న కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి. భారత్కు సంబంధించిన ఇది ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్. భారత సంతతికి చెందిన వ్యక్తి అనగానే సూపర్ పవర్ అయిన యుఎస్కు అధ్యక్షురాలుగా భారత మూలానికి చెందిన వ్యక్తి అయితే భారత్కి అదనంగా ఎన్ని లాభాలుంటాయో కదా, భారత్కి ఫేవర్గా ఆమె నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అని ఆశించడం అయితే సహజం. కానీ ఆమె గత చరిత్ర చూస్తే ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే వాటిని తీసి అవతల విసిరేయడమే మంచిది. ఎందుకు అంటారా? ఎందుకు అంటే నేనిక్కడ ఆమె గతంలో భారతిని గురించి మాట్లాడిన కొన్ని మాటలను గురించి చెప్తాను, వినండి. 2019లో కమలా హ్యారిస్ కాశ్మీర్లోని ఇస్లామిక్ ప్రజలను గురించి మాట్లాడుతూ, కాశ్మీరీలు ప్రపంచంలో ఒంటరిగా లేరని మేము వారికి తెలియజేయాలి అనుకుంటున్నాం. మేము కాశ్మీర్లోని పరిస్థితిని ట్రాక్ చేస్తూ ఉన్నాం. అవసరమైతే మేము అక్కడ జోక్యం చేసుకుంటాం అంటూ వాగింది. ఇదే మహిళ హిందూ స్త్రీలపైన జరిగిన అత్యాచారాలను, హిందూ ప్రజలపైన జరిగిన హత్యాకాండను, లక్షలాది మంది హిందూ ప్రజలు తమ స్వంత నేలను విడిచి వలసదారి పట్టిన నిజాలను గురించి, గుండె కోతలను గురించి ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2019 డిసెంబర్లో 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు ఈ విధంగా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని నిక్కచ్చిగా వ్యతిరేకించింది. ఈ విషయాన్ని గురించి 2 సార్లు మీడియా ముందు వాగింది. మన భారత ప్రభుత్వం తేవాలనుకుంటున్న సిఏఏ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ అరిచింది. పొరుగు దేశాలలో మతపరమైన హింసల వల్ల అక్కడి నుండి పారిపోయి వచ్చే వారికి పౌరసత్వం ఇచ్చి ఆశ్రయం ఇవ్వాలి అంది.
అంటే మయన్మార్ నుండి వచ్చే రోహింగ్యాలు లాంటి ముస్లిం మైనారిటీలు అని ఈమె ఉద్దేశం. ఇంతేకాక ఇరాన్కు అణు ఒప్పందం చేసుకునేందుకు వీలు కల్పించాలి అంది. ఈ ఎగ్జాంపుల్స్ మనకు సరిపోతాయి కదా కమలా హారిస్కి భారత్ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది అని తెలుసుకోవడానికి. అప్రాక్సిమేట్లీ 5.5 మిలియన్ భారతీయ అమెరికన్స్ యుఎస్లో ఉన్నారు. వీరిలో 2.6 లక్షల మంది ఓటర్లుంటారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినాల్సింది ఏమిటి అంటే అమెరికాలో ముస్లిం ఓటర్స్ 1.5 మిలియన్లు ఉంటారు అన్నది. ముస్లిం వన్ సైడ్ ఓటు చేస్తారు ఎక్కడైనా, ఎందుకంటే వారి ప్రీస్టులు ఇచ్చిన ఫత్వాను నిక్కచ్చిగా పాటిస్తారు కాబట్టి. అందుకని ఎక్కడి పొలిటీషియన్స్ అయినా వీరికి షూ పాలిష్ చేయడానికి రెడీ అయిపోతారు. మన భారతదేశంలో ఎర్రజెండా పట్టుకొని ఇప్పటికీ వెక్కిళ్ళు పెట్టేవారు చాలామంది ఉన్నారు. వీరి ఎర్రజెండా ఇప్పుడు ఏ దేశంలోనూ ఎగరడం లేదు. చైనా పెట్టుబడిదారి దేశమైంది, రష్యా సామ్రాజ్యవాద దేశమైపోయింది. ఇక ఎక్కడా కూడా ఎర్రజెండా అంటే కమ్యూనిస్ట్ దేశం లేనే లేదు. కానీ మన దగ్గర కొందరు మాత్రం ఎర్రజెండాను వదలక ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం కనుక, ఈ ప్రభుత్వం హిందుత్వం అంటుంది కనుక దీనికి అపోజిట్ చేస్తూ ఉంటారు. హిందువులకు, హిందుత్వానికి, సనాతన ధర్మానికి, సాంప్రదాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. హిందువులకు వచ్చిన కష్టాన్ని గురించి ఒక్క మాట మాట్లాడరు. కానీ మైనారిటీలు వారి గుళ్ళు, వారి హక్కులు అంటూ గిలగిలా కొట్టుకు చస్తూ ఉంటారు. ఇలా చాలా రకాల వారున్నారు. మన పక్కనే వీరు ఇక్కడే ఉండి ఈ నేలనే వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటిది ఎప్పుడో యుఎస్కి చెక్కేసి అక్కడ పౌరసత్వం పొందిన వ్యక్తి వ్యతిరేకిస్తే ఆశ్చర్యం, ఆందోళన ఏముంటాయి? యుఎస్కి కాబోయే ప్రెసిడెంట్ కమలా హారిస్ అయితే ఆమె భారత సంతతికి చెందింది కదా, మరి భారత్కి ఏమైనా మేలు చేస్తుందా అని చూస్తే ఇప్పటి వరకైతే మన భారత్కి వ్యతిరేకంగానూ ఇక్కడి మైనారిటీల పక్షపాతిగాను ఆమె కనబడింది. ఇక ఒకసారి ట్రంప్ గురించి చూస్తే డొనాల్డ్ ట్రంప్ ప్యూర్లీ యుఎస్ వ్యక్తి, ప్యూర్లీ బిజినెస్ మ్యాన్. ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? చాలా పెద్ద మార్కెట్ కోసం ప్రయత్నిస్తాడు. మరి 140 కోట్ల జనాభాతో ఉన్న భారత్ కంటే పెద్ద మార్కెట్ ఏముంటుంది? కాబట్టి ట్రంప్ అధ్యక్షుడైతే భారత్తో వాణిజ్యాన్ని మరింత ముందుకు నడిపించే అవకాశమే ఉంది. భారత్, నల్లజాతి లాంటి అసహ్యకర లేదా అసభ్యకర మాటలు అతను ఇప్పటి వరకు చెప్పనేలేదు. భారత్ గురించి చెప్పుకోదగిన విధంగా ఏ అనాలోచిత, అసందర్భపు ప్రేలాపన కూడా పేల్చలేదు. 2 దేశాల మధ్య వాణిజ్యం ఈ మధ్య బాగా జోరందుకుంది కాబట్టి ఈ వాణిజ్యం న్యాయబద్ధంగా ఉండాలని మాత్రమే మాట్లాడాడు. ఇంకా మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో ట్రంప్కి మంచి సంబంధాలు ఉన్నాయి. బహిరంగంగా ఒకరిని ఒకరు చాలాసార్లు పొగడ్తలతో ముంచెత్తుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భారతదేశం యొక్క సంస్కృతిలోని వైవిధ్యాన్ని గురించి అది చాలా గొప్పది అని కూడా ఆయన చాలాసార్లు అన్నాడు. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ యుఎస్ కోసం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రశంసించాడు. చైనా, భారత్లను పక్కపక్కన పెట్టి చూసినప్పుడు ట్రంప్ భారత్నే అన్ని విధాలుగా ఎంచుకుంటాడు. ఇందుకే చైనా, ఇరాన్ లాంటి కొన్ని దేశాలు ట్రంప్ గెలవకూడదు అని, కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నాయి అంటున్నారు. రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలైతే ట్రంప్ గెలవాలి అనుకుంటున్నారట. ఇలా ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి ఎన్నైనా చెప్పచ్చు. సూక్ష్మమైన విషయాల్లోకి కూడా వెళితే పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఎంతో కొంత ఉంటాయి అనుకోండి. కానీ మనకు ఒక సామెత ఉంది కదా, అన్నం ఉడికిందా లేదా చూడాలంటే అన్నం మొత్తం పిసికి చూడక్కర్లేదు, ఒక్క మెతుకు నలిపి చూస్తే చాలు తెలుస్తుంది అని. కాబట్టి వీరిని గురించి అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్స్ సరిపోతాయి కదా. పాకిస్తాన్ మన నుండి విడిపోయిన దేశమే. ఒకప్పుడు ఆ ప్రజలంతా భారతీయులే, భారత సంతతికి చెందిన వారే. కానీ పాకిస్తాన్ ఇప్పుడు శత్రుదేశం. ఇప్పటి వరకైతే కమలా హారిస్ ఈ పాకిస్తాన్ శత్రువులాగే భారత్ని గురించి చెత్తనంతా వాగింది. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడేసరికి నేను భారత సంతతికి చెందిన దానను, చాలాసార్లు భారత్కి వచ్చాను అంటూ కబుర్లు చెబుతోంది. కమలా హారిస్ తల్లి పేరు శ్యామలా గోపాలన్ హారిస్. ఈమె ఒక శాస్త్రవేత్త కమ్ కమ్యూనిస్టు. అదన్నమాట సంగతి. ఈమె 1963లో ఒక జమైకన్ని పెళ్లి చేసుకుని 1970లో విడాకులు ఇచ్చి తన 2 కూతుళ్ళకి కమ్యూనిజాన్ని బోధిస్తూ పెంచింది. వీళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి వీరు ఇలా మాట్లాడుతారు. ట్రంప్ అండ్ కమలా హారిస్లలో ఎవరైతే భారత్కి బెస్ట్ అనే క్వశ్చన్ని మనం వేసుకుంటే ఇది ఆన్సర్ అండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.